ఇప్పుడు భీముడు ఇది చూసిన తర్వాత ఆయనకి ఏంటంటే తన భార్య అంత శక్తి స్వరూపిణి అని చెప్పి ఆవిడ రావడంతో ఏం చేసిందంటే కింద ఉన్న రక్తాన్ని తాగడం మొదలుపెట్టింది, వాళ్ళని తిరిగి మొదలుపెట్టింది. ఇలా అని అన్ని నాలుగు ఇలా జాపి ఇలా కూరలు ఆవిడ చుట్టూ ఎరపోసం చాలా భయంకరంగా ఉంది. ఊడ్చింది మొత్తం. ఇలా చూసి మన పల్లెల్లో కూర్చున్నట్టు అన్ని తినడం మొదలుపెట్టాడు. చూసిన వాడికి ఎలా ఉంటుంది, గుండె జారిపోయింది భీముడికి. గజ్జ 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 ఉనికిపోయాడు. ఆవిడ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేస్తాడు. వెళ్ళిపోయింది. కాల్ చేసి వణికిపోతున్న భీముడికి అతి కష్టం మీద కూడ తీసుకుని వెళ్ళాడు. కానీ ఇవన్నీ కృష్ణుని గమనిస్తున్నాడు, చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. భీముడు వచ్చింది. బావ ఏమిటిది అన్నాడు. ద్రౌపది ఏంటి, అది తినడం ఏమిటి అంటే అప్పుడు చెప్పాడు కృష్ణుడు, బావా ద్రౌపది శక్తి స్వరూపిణి అంటూ ఆవిడ పాత కథ అంతా చెప్పాడు. అప్పుడు భీముడికి డౌట్ వచ్చింది. అలా అయితే అందరినీ తినేస్తున్నారు కదా, నన్ను నా అన్నదమ్ముల్ని నా మా అమ్మగారిని తింటుందా అని అడిగాడు. తప్పకుండా తింటానన్నా. మార్గం ఉందా అని భీముడు అడిగాడు. తినకుండా. అప్పుడు చెప్పాడు కృష్ణుడు ఉపాయం. ఆ ఉపాయం చెప్పిన తర్వాత భీముడు ఇక్కడ ఏంటంటే పాండవులకి ద్రౌపది 5,000 భర్తలకి భార్య. ఆ మహాతల్లి ఏంటంటే వాళ్ళు నిర్ణయించిన కాల పరిధిలో వాళ్ళకి భార్య అన్నమాట. అంటే ఒక్కొక్కరు కొంత వచ్చినప్పుడు వాళ్ళ సేవా ధర్మం నిర్వర్తించేది. ధర్మరాజు సమయం వచ్చినప్పుడు ధర్మరాజుకి భీముడి టైం భర్త కింద జాగ్రత్త సేవ చేసుకునేది. అంత గొప్ప పతివ్రత ఆ మహాతల్లి. అయితే కృష్ణుడు చెప్పినట్టు భీముని చేశాడు. చేయగానే ఆవిడ సంతోషపడి అని నేను చెప్పకూడదు, ఏం వరం కావాలో కోరుకో భీమా అని అన్నట్ట. అంటే నన్ను నా అన్నదమ్ములు విడిచిపెట్టి మా అమ్మను విడిచిపెట్టి అన్నది. చంపొద్దని వరం వచ్చింది ఆవిడ. తర్వాత గుర్తించి కృష్ణుడితో, నువ్వు ఇలాంటి పని చేస్తావా, అన్నదమ్ముడు ఉండి నువ్వు ఇలాంటి తప్పుడు మార్గం ఎంచుకుంటావు అని చెప్పి ఆవిడ కృష్ణుడికి సాయం పెట్టింది. ఏమనంటే అతను ఉన్న స్థలాన్ని, క్రియేట్ చేసిన స్థలాన్ని, సముద్రం మధ్యలో ఉన్న తన రాజ్యాన్ని ద్వారక మునిగిపోవాలని మొత్తం అందరూ శాపం పెట్టిస్తుంది. ఆవిడ శాపం కూడా ఉంది, గాంధార శాపం ఉంది, ఋషుల తాలూకా మునుల శాపం కూడా వీళ్ళకున్నది, అన్నీ ఉన్నాయి.